తాళ్ళూరు పట్టణంలో మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వాసునాయుడు తన వంతు రక్తదానం చేశారు. పట్టణంలో యువత కూడా రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సేవా సంస్థ ద్వారా ఇప్పటి వరకు 7 సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వాళ్లకు మా వంతుగా మేము సహకారం అందిస్తామని దిలీప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ పెంట శ్రీనివాసరావు మరియు మెడికల్ సిబ్బంది అది గట్టికి రాదు మ్యామ్, స్మూత్ డ్రెస్. నా పేరు అమృత్ కుమార్. నా ఏజ్ 42 ఇయర్స్. నేను సాలూరు మున్సిపాలిటీలో పనిచేస్తాను. నేను ఇప్పటికి ఈ రోజుకి 65సారి ఇచ్చాను బ్లడ్. నాకేంటంటే మా ఊళ్ళో వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయనకి ఈ టైంలో బ్లడ్ దొరక్క చనిపోయారు. సో ఆ రోజు నాకు బాధ అనిపించి నేను ఆ రోజు నుండి కూడా బ్లడ్ డొనేషన్ చేస్తాను. సో నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేస్తున్నారు. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అందరూ వచ్చి బ్లడ్ ఇవ్వాలి. ఇట్స్ గుడ్ థింగ్. ఎవ్రీ 6 monthsలో ఒకసారి బ్లడ్ ఇవ్వడం అనేది, అండ్ స్పెషల్లీ ఈ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో బ్లడ్ నీడ్ చాలా ఉంది హాస్పిటల్స్లో. సో ఐ విష్ అందరూ వచ్చి బ్లడ్ ఇస్తారు అనేసి, యంగ్ పీపుల్ స్పెషల్లీ. ఇట్స్ వెరీ గుడ్. 6 monthsలో ఇవ్వకూడదు అని ఇక్కడ ఒక మిత్ ఉంది, అపోహ ఉంది అందరికీ, ఇస్తే వీక్ అయిపోతాము అది అనేసి. బట్ దట్స్ రాంగ్. ఎవ్రీ 6 months బ్లడ్ ఇస్తే అది మంచిది, మీకే, మీ బాడీకి కూడా మంచిది. న్యూ బ్లడ్ క్రియేట్ అవుతుంది. దానివల్ల వీక్ అయితే ఏమి అవ్వదు ఎవరు. ఓకేనా? నా పేరు ఇప్పుడు దిలీప్ కుమార్. మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ మేము ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. ఇప్పటికీ 7వసారి రక్తదాన శిబిరం నిర్వహించాము. ఇంచుమించుగా సుమారుగా ఒక 500 మంది వరకు మేము రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తనిధి సేకరణ అనేది డయేరియా, మలేరియా, తలసేమియా, సికిల్సేమియా, క్యాన్సర్ మరియు ప్రమాదవశాత్తు రోగాలు జరిగిన అత్యవసరమైన వారికి ఈ రక్తనిధి సేకరణ చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది కొన్ని విధాలుగా ఈ అనేక రకాల జబ్బులతో సతమతవుతున్న వాళ్ళకి కూడా మనం వెంటనే స్పందించి రక్తం సేకరణ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మా సంస్థ ఆధ్వర్యంలోని మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అన్నదానం, వస్త్రదానం, వివిధ రకాలైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్కి మరియు ఇతర